ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మేమకరంగా వాడుకోమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొక తరుణంలో ఈ దినాన్ని కలుసుకొని మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటాను. దేవుడు కృప చూపాడు. ఈ రీతిగా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఒక విషయం గురించి పరిశీలన చేద్దాం. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే మాట యేసుప్రభు వారు అన్నారు. దీని గురించి కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. అయితే చాలామందికి దేవుడు అంటే ఆసక్తి చాలా ఉంటుంది. కానీ ఆ ఆసక్తి అనేది దేవుని జ్ఞానానుసారంగా ఉండకపోవటం అనేటువంటిది దౌర్భాగ్యం. ఆసక్తి మాత్రం మీరు చూడండి, ఎక్కడ చర్చిలకు వెళ్ళినా కానీ ఆ ప్రార్థనలో కానీ అసలు చూస్తే అసలు ఎంత భక్తి గలవారు ఉంటారో ఉండరని మనం అనుకుంటాం. కానీ అది దేవుని జ్ఞానానుసారంగా ఉండకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజాన్ని ఎంతోమందిని చూస్తున్నాం. ప్రియమైన వారలారా, యేసుప్రభు వారు ఏమన్నారు? నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. యేసుప్రభు వారిని సిలువ వేస్తున్న ఆ సందర్భంలో, ఆ మొదటి శతాబ్ద కాలంలో మరి యెరూషలేములో ఉన్న వాళ్ళు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్న సందర్భంలో, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. అయితే ఇప్పటికి సైతం క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా మరి యేసుక్రీస్తు వారి గురించి చింతిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, రోధిస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎంతవరకు అది సరి అయిన అవగాహన? చింతించాలా, రోధించాలా, దుఃఖించాలా బైబిల్ చెప్తుందా? ఆలోచించండి ఒకసారి. దాన్ని ఆచారంగా పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్న పరిస్థితులు జరుగుతున్నాయి ఈ భూప్రపంచంలో. అయితే అపోస్తులైన పౌలు గారు ఒక విషయాన్ని ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు గారు ఇశ్రాయేలీయుల గురించి ఒక విషయాన్ని చెప్తున్నాడు రోమా సంఘానికి రాసిన లేఖలో. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అంటూ మాట్లాడుతున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి చెప్పుచున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి వాళ్ళకి లేదు. చూడటానికి మాత్రం ఆసక్తి చాలా ఉందంట దేవుని యెడల. అటువంటి పరిస్థితి. ఆ మాట అపోస్తలులైన పౌలు రోమా సంఘానికి రాసిన లేఖలో 10వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే మనకు కనబడతాయి. ప్రియమైన వారలారా, ఆలోచించండి. అలాగే మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభు వారు ఒక చోట ఒక మాట అంటున్నాడు యూదులను చూసి, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున దేవుని చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడనే మాట చెప్తున్నాడు. యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు ఆ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 మాట కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ భూప్రపంచంలో క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద బోధకులుగా చలామణి అవుతున్న వాళ్ళు చేస్తున్న బోధ వింటున్న వాళ్ళు సైతం అదే గ్రహింపులో ఉన్నారు, అదే కోమలో ఉండిపోయారు. ఏం చేస్తున్నారు? ఈ రోజున వాక్యాన్ని పరిశీలన చేయడం లేదు. ఆ బోధించే పెద్ద బోధకులుగా చలామణి అవుతున్న వాళ్ళు సర్వసత్యం కాకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు, విన్నవాళ్ళు సైతం వెళ్తారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. చోట అపోస్తలులైన పౌలు గారు ఒక అద్భుతమైన హెచ్చరికను జారీ చేస్తున్నాడండి. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము అంటూ మాట్లాడుతున్నాడు అక్కడ. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందు అంటాడు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని సైతము రక్షించుకుందువు తిమోతి అంటున్నాడు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందు. ఎంత అద్భుతమైన మాట అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది గుండె జల్లుమనేటువంటి ఒక అద్భుతమైన హెచ్చరికను జారీ చేస్తున్నాడు. తిమోతి గారికి రాసిన పత్రికలో ఉంది ఆ మాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికల్లో
చెప్తున్న మాట 4వ అధ్యాయం 16 మాట కనబడుతుంది. మనం జీవిస్తున్న విధానం బట్టి ఎవరైనా సముద్రంలో నదిలో దూకమంట దూకుతారండి ఎవరన్నా? అలాగే ఒక లారీ వెళ్తుంది అనుకోండి, దాని కింద పడు అంటే పడతారా? మరి ఇవన్నీ ఇంత జాగ్రత్త పడుతున్న వాళ్ళు వాక్యం విషయంలో ఎందుకు జాగ్రత్త పరిశీలన చేయలేకపోతున్నారు? వినేవాళ్ళు వినటానికి వెళ్ళి గుడ్డిగా నమ్మి ఏం చెప్పినా కానీ వచ్చేస్తున్నారు. అది సర్వసత్యమా కాదా పరిశీలించుకోవాల్సిన అవసరం మీ మీనే ఉంది కదా. పరలోకం సంపాదించుకున్నారా మీరే బాధ్యులు, నరకం కొని తెచ్చుకున్నారా దానికి బాధ్యులు కూడా మీరే అవుతారు. ప్రియమైన వారలారా ఆలోచించండి. కాబట్టి మరొక సందర్భంలో అపోస్తులు బోధ చేస్తున్న మొదటి శతాబ్ద కాలంలో ఆ దినాల్లో పౌలు శీల బోధ చేస్తుంటే ఆ విన్నవాళ్ళంట బెరయలో ఉన్నవాళ్ళు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులంట. ఎందుకంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని వాటిని ప్రతిదినము పరిశీలన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున మరి చర్చికి వెళ్ళే వాళ్ళు కానీ బోధించే బోధకులు సైతం కానీ వాక్యాన్ని పరిశీలిస్తున్నారా? అది సర్వసత్యమా కాదని పరిశీలిస్తున్నారా? పరిశీలించి బోధిస్తున్నారా? మరి వినేవాళ్ళ దగ్గర వినేవాళ్ళు బోధించే బోధకుల దగ్గర విన్న వాళ్ళది సర్వసత్యమా కాదా? కాకపోతే నిలదీస్తున్నారా? నిలదీసి నువ్వు అడుగుతున్నావా లేదా? అందుకే యాకోబు గారు అంటారు, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవార యుండకుడే. అతను మీ చుట్టమైనా, అన్నైనా, నాన్నైనా, పక్కింటి వాడైనా, మీ ఊరు వాడైనా, మీ కులుపు వాడైనా, ఎటువంటి వారైనా కానీ వాక్యం విషయానికి వచ్చేసరికి మోమాట పడొద్దు అంటాడు. మోమాట పడ్డారా నరకానికి వెళ్ళిపోతారు. ఆలోచించండి. బెర్రెలో ఉన్నవాళ్ళు దెస్సలోనికలో ఉన్నవాడి కంటే గనులు. ఎందుకు అంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవా లేవా అని ప్రతిదినం పరిశీలన చేస్తూ ఉండేవాళ్ళు. ఆలోచించండి. నువ్వు చేస్తున్నావా? 24 గంటల కూడా నీకు ఒక గంట కూడా సమయం సరిపోవట్లేదు ప్రియ సహోదరుడా. 24 గంటలు బిజీ ఉంటున్నావు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు బిజీగానే ఉంటున్నావు. ఈ రోజున క్రైస్తవులు చట్టం ఏదయ్యా అంటే తెలియని అయోమయ పరిస్థితి. నోరు ఎల్లబెట్టేస్తారు. అయితే ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ప్రపంచంలో క్రీస్తు నమ్ముకున్నాము అంటున్న వాళ్ళు చాలామంది కూడా 40 రోజులు ఉపవాసాలుంటూ ఆచరిస్తూ యేసుక్రీస్తు గురించి విచారిస్తూ చింతిస్తూ రోదిస్తూ రొమ్ము కొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయండి. భూమిన జరుగుతున్నాయి అన్నీ కూడా. యేసుబాబు, యేసునాథ మా కోసం సిలువ వేయబడ్డావయ్యా, నీ విలువైన ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తాన్ని చిందించావయ్యా అని ఏడుస్తున్నారు. ఏడమని బైబిల్ చెప్తుందా? దేవుడు చెప్పాడా? యేసుక్రీస్తు చెప్పాడా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా? అపోస్తులు చెప్పారా? నువ్వు ఎలా చేస్తున్నావు? నీకు చెప్పకుండా నువ్వు ఎలా చేస్తున్నావు? ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే చెప్పాడు యేసుప్రభు వారు మొదటి శతాబ్ద కాలంలోనే, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుప్రభు వారు చెప్పాడు. మరి యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు పంపించాడు. ఆయన పని నిమిత్తం వచ్చాడు. మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఆయన రక్త మాంసములలో సైతం కూడా పాలువడవాల్సి వచ్చింది. చూసారా? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా విడిపించుటకు జీవితాంతం మరణ భయమునకు లోనైన వారిని, జీవితకాలం అంతయు మరణ భయమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో సైతం పాలివాడు అయ్యాడు, అవ్వాల్సి వచ్చింది. చూసారా? అందుకు పంపించాడు మనల్ని విడిపించాలని. ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాలలో చెప్తున్న మాటలు బట్టి చూడండి, మనకు వల్లే రక్త మాంసములను పాలువాడయ్యాడు. జీవితకాలం అంతా మరణ భయమునకు లోబడిన మనల్ని విడిపించుటకు, తాసిమలో ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన రక్త మాంసములను పాలువాడయ్యాడు. ఆ మాట ఎక్కడంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన లేఖలో 2వ అధ్యాయం 14-15 వచనాల మాట కనబడుతుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఉన్న కాలం ఏంటి? మనం ఏ కాలంలో ఉన్నాము? యేసుప్రభు వారు దావీదు సంతానంలో పుట్టి సిలువ వేయబడిన కాలంలో ఉన్నామా, లేక ఆయన మృతుల్లో నుండి లేచి పునరుద్ధానుడుగా పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడిన కాలంలో ఉన్నాం? ఒక్కసారి గ్రహించండి. ఆ మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన లేఖలో ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో 2-7 వరకు చెప్తున్నాడు. చూసినట్లయితే యేసు శరీరమును బట్టి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టి మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడండి. ఎంత అద్భుతమైన సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. ఈ కాలంలో కదా మనం ఉన్నాము. మరి నువ్వు ఎక్కడున్నావు? ఇంకా సిలువ వేయబడిన దగ్గరే ఉన్నావా? ఇంకా యేసుక్రీస్తు సిలువలో ఏలబడి చేతగానే వాళ్ళలాగా ఉన్నాడా?
ప్రతి సంవత్సరం నువ్వు ఉపవాసాలు, చింతించటం, విచారించటం, రొమ్ము కొట్టుకోవడం, దుఃఖించటం, ఇవన్నీ బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పింది, అపోస్తులు చెప్పింది నీతో ఎవడు చేయిస్తున్నాడంటే అపవాదిగాడు చేయిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ప్రియ సహోదరుడా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎంత మహిమ కలిగి ఉన్నాడు అది నువ్వు గుర్తిస్తున్నావా? ఆయన శరీర సంబంధంగానే నువ్వు గుర్తిస్తున్నావు, కానీ దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడిన కాలంలో ఉన్నాము. దేవుని కుమారుడుగా నిరూపించబడి ఆయన కుడిపార్శ్వంలో పరలోకంలో ఉన్నాడనేటువంటి నువ్వు గుర్తించలేకపోతున్నావు కాదు. ఆ గ్రహింపు లేకుండా చేస్తున్న అపవాదిగాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెంప పగలగొట్టినట్టుగా ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. ఇక మీదట మేము యవ్వననైనను శరీరరీతిగా ఎరుగము, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలాగూ ఎరుగము. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో మాకు తెలియదు, అందుకే శరీర రీతిగా నువ్వు ఆయన గుర్తించకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, మన పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు అద్భుతమైన సంగతిని చెప్పాడు అక్కడ. ఇక మీదట మేము ఎవరినైనా శరీర రీతిగా ఎరగమన్నాడు. ఎవరినైనా శరీర రీతిగా ఎరగము అన్నాడు. ఆ తర్వాత క్రీస్తు గురించి చెప్తున్నాడు. మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగమంటున్నాడు. ఆలోచించండి, ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడో పరలోకంలో మహిమగల శరీరంతో ఉంటాడు. ఆలోచించండి. కాబట్టి శరీర రీతిగా ఆయన్ని గుర్తిస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందన్నమాట. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటారు. సర్వసత్యాన్ని గ్రహించరు. క్రీస్తు కలిగి ఉన్న మహిమను ఇప్పటికి కూడా గుర్తించకపోతే మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. మనం ఒకసారి ఆలోచిస్తే క్రీస్తు ఇప్పటికి కూడా మరి సిలువలో ఏలబడి చేతగాని వాళ్ళలాగా ఉన్నాడా? మీ అభిప్రాయం అదే మరి. లేకపోతే ప్రతి సంవత్సరం ఆయన సిలువ వేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. యేసుప్రభువారు చాలా చోట్ల మాట అంటాడు, చెవి గలవాడు వినుగాక. నువ్వు వింటున్నావు, ఎన్నో చోట్లకి వెళ్తున్నావు, అక్కడున్న ఆకర్షణ చూస్తున్నావేమో, విభ్రాంతి నొందుతున్నావు. జనాలు బాగా ఎక్కువగా వచ్చారు, మంచి మంచి ఆహార భోజనాలు పెట్టారు. ఆహారమును వాటిని అంటే కడుపుని నాశనం చేస్తానన్నాడు. నువ్వు అక్కడ ప్రాముఖ్యత ఇచ్చావంటే వెళ్ళిపోయినట్టే, అపవాదిగాడి దొరికినట్టే. ప్రియమైన వారలారా, ఆలోచించండి. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుప్రభువు వారు అప్పుడే చెప్పాడు. ఈ రోజున యేసుక్రీస్తు మాటే వినడం లేదండి. ఈ లోకంలో మరి అసత్యాన్ని ప్రకటిస్తున్న బోధకుల మాటే వింటున్నారు. నరకానికి వెళ్తే ఎవరు బాధ్యులు అవుతారు? అడగటానికి తర్వాత వాళ్ళు ఉండరు, మీరు ఉండరు. నిత్య నరకంలో ఒకరినొకరు చూసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలని దేవుడికి ఇష్టం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాటలు కావు. బయట జరుగుతున్న బోధ ఏంటి, బైబిల్ బోధ ఏంటి, అవి తెలుసుకొని మనం జాగ్రత్త పడి అప్రమత్తమై అనేకుల్ని రక్షించాల్సిన బాధ్యతగా ఇవి చెప్పడం జరుగుతుంది. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. కాబట్టి మనం దేని గురించి చింతిస్తున్నాం? క్రీస్తు గురించా? దేవుడేమన్నా మన గురించి చింతిస్తున్నాడా? అవును, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అని చెప్తున్నా. పేతురు గారు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7లో మరి దేవుని ఉద్దేశాన్ని చెప్తున్నాడు అక్కడ. కానీ వీళ్ళు యేసుక్రీస్తు గురించి చింతిస్తున్నారు, విచారిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఏదో సిలువ వేసినట్లుగా, లేకపోతే ఇప్పుడు చేతగాని వాళ్ళలాగా ఆయన సిలువలో ఏలబడి ఉన్నట్లుగా. ఏంటిది అపవాది బోధ? సంవత్సరం ఈ ఆచారాలు అక్కడే అపవాదిగాడు చుట్టే తిరుగుతున్నారు. పరలోకం వద్దా మీకు? నిత్యం క్రీస్తు కూడా తండ్రి యొద్ద ఉండే గొప్ప మహిమ ఇస్తానని, నా బిడ్డలు నా దగ్గరికి వస్తారని దేవుడు ఆశగా ప్రేమగా ఎదురు చూస్తున్నాడే. మీకు చీమగుట్టినట్టు కూడా లేదు. ఇంకా ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఏం ప్రకటిస్తున్నారో బోధకులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అందుకే ఇందాక చెప్పాడు అక్కడ, తిమోతి నిన్ను గూర్చి, నీ బోధ గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని సైతం రక్షించుకుందువు, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడండి. మరి ఇప్పుడున్న బోధకులు, పెద్ద బోధకులు మీరు పేరు తెచ్చుకోవడానికి కాదు, మీ గొప్పలు చెప్పుకోవడం కాదు, సర్వసత్యాన్ని ప్రకటించడం కోసం చేయండి. సర్వసత్యాన్ని ప్రకటించడం కోసం చేయండి, ప్రయాసపడండి. మీ ప్రయాసం అంతా వ్యర్థమైపోతే మీతో పాటు అందరూ నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఆనాడు క్రీస్తు చెప్పాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసము ఏడవమని చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళలాగా ఉన్నాడు, తిండి తిప్పలు లేక ఉన్నాడు.
అటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. కోటీశ్వరుడు పెద్ద పెద్ద కారులో ఉండి వచ్చిన తర్వాత బీదలందరికీ అన్నాలు పెట్టి బట్టలు ఇచ్చి మరి ఆర్థికంగా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎన్నో విధాలుగా వారిని ఆదుకుంటూ ఉన్న పరిస్థితిని బట్టి ఏం తెలిసిన వాళ్ళు, ముందు చూసిన వాళ్ళు ఏడుస్తున్నారంట. అయ్యో నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉండేవాడి పిచ్చివాడ, అది వదిలే, ఇప్పుడు నేను కోటీశ్వరుడని వచ్చానుగా, కోటీశ్వరుడని వచ్చి ఇంతమందిని ఆదుకుంటున్నానే, ఇది సంతోషించాలి, దుఃఖించాలి. అలాగే యేసుప్రభు వారు కూడా నీ కోసం నా కోసం ఎన్నో శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు, శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి ఈ రోజున మన కోసం చివరాఖరి ప్రాణం సైతం కూడా ఇష్టపడి దేవుడు ప్రేమించి ఆయన పంపించాడు. క్రీస్తు కూడా ఇష్టపడి మన కోసం ప్రాణం పెట్టాడు. పెట్టకపోతే నీకు దిక్కు లేదు, నాకు దిక్కు లేదు. ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడ్డ మూలన ఆయన నామంలో పాప విమోచన, రక్షణ, పాప క్షమాపణ ఉంది, పరలోకం ఉంది. ఆలోచించారా? ఆయన ప్రాణం పెట్టకపోతే ఏం లేదు మనకి. ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పాపాలు ఉండిపోవాల్సిందే, నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఏం గ్రహిస్తున్నారు? ఏం చదువుతున్నారు? నీ డిగ్రీలు ఏమవుతున్నాయి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసినట్లయితే ఆయన చేతకాని వాళ్ళలాగా బలహీనుడుగా ఉంటే ఓ జనాల్లో గుంపులో వెళ్తూ ఉంటే పట్టుకుని ఆయన సిలువ వేయలేదు. నన్ను సిలువ వేస్తారు, బాధ పెడతారు, తర్వాత నేను 3వ దినాన్ని తిరిగి లేస్తా అని చెప్పాడు. నువ్వు వినలేదా? అందుకంటాడు ప్రభు, చెవి గలవాడు వినుడుగా. కానీ బైబిల్ ఏం చదవట్లేదా మీరు? చెవి గలవాడు వినుడుగా కంటాడు. ప్రాణం పెడతానన్నాడు, పెట్టుటకు అధికారం కలదు, తిరిగి తీసుకుంటూ కూడా నా తండ్రి వలన అధికారం పొంది ఉన్నానన్నాడు. 3వ దినం తిరిగి లేస్తానన్నాడు. లేకపోతే ఇంకా సిలువలో ఏలబడి ఉన్నాడా? చూపిండి ఎక్కడున్నాడు? సాతాను బోధ, సాతాను పనులు, అపవాదిగాడు ఇవన్నీ చేయిస్తున్నాడు. మీకు గ్రహింపు లేకుండా పోతుంది. వింటున్నారు, జనాలు చూసి ఆకర్షితులై అక్కడికి వెళ్ళిపోతున్నాం. తాత ముత్తాతల నుంచి అడిగి వెళ్తామయ్యా, మేము వేరే దగ్గరికి వెళ్ళమయ్యా. యేసుబాబుని అక్కడే బాగుంది, మాకు బాగా చెప్తున్నాడు ఆయన. ఆయనకే లేదు పరలోకం, నీకెక్కడి నుంచి ఇస్తాడు? ఆలోచించుకో. భూమి మీద ఉండగానే అవకాశం, ప్రియ సహోదరుడా, భూమి మీద నువ్వు బ్రతికుండగా నీకు అవకాశం అది. తర్వాత ఇదంటారుగా చేతులు గాలిన కాకులు పట్టుకునే ప్రయోజనం లేదు. అలాగే ఉంటుంది పరిస్థితి. ఆలోచన చేయండి, సర్వసత్యాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలను బట్టి నా కోసం ఏడకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమని చెప్పాడు. ఆయన కోసం ఏడవద్దన్నాడు. ఆయన మాట మాత్రం ఇంట్లో ఇప్పుడు కూడా ఎవరు కూడా అసత్య బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అసత్యాన్ని ప్రకటించేవాళ్ళు, సాతాను బోధ చేసే వాళ్ళ మాటలే వింటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి క్రీస్తు మహిమలో ఉన్నాడా? క్రీస్తు ఏ మహిమలో ఉన్నాడు? ఎంత మహిమలో ఉన్నాడు? అది కనుక మీరు గుర్తించగలిగితే మీరు చింతించరు, ఏడవరు, దుఃఖించరు, రొమ్ము కొట్టుకోరు. గుర్తించలేకపోతున్నారు. శరీర సంబంధంగానే ఆయన్ని గుర్తించగలుగుతున్నారు. గుర్తించినట్లయితే ఆయన త్యాగాన్ని మీరు చూసి విని గ్రహించి ఆయన్ని ఘనపరుస్తారు. యేసు ప్రభువారు శిష్యుల దగ్గర ఉన్నప్పుడు మొదటి శతాబ్ద కాలంలో వాళ్ళతో అంటున్నాడు, యేసు వారి యొద్దకు వచ్చి నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆలోచించండి. ఈ మాట మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18 మాట చెప్తున్నాడు. చాలామంది కూడా అండి, నాకు నిజంగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలామంది సహోదరమాలంట. ఎక్కడ చెప్పాడా? బైబిల్లో దేవుడు చెప్పాడా? బైబిల్ చెప్పిందా? యేసుక్రీస్తు చెప్పాడా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా? అపోస్తులు చెప్పారా? సహోదరమాలంట. సహోదరమాల, సాతాను మాల దాని పేరు. నిజం చెప్పాలంటే ఎక్కడ లేని అని పుట్టించుకొస్తున్నారు. ఈ రోజున చాలా చోట్లకి వెళ్తున్నారు, మొక్కుబళ్ళు ప్రకారంగా మళ్ళీ ఇవి కూడా ఇస్తున్నారు. అవి తీసుకొని దేవునికి ఉపయోగమా? నీకున్న అలవాట్లు మానుకుంటే దేవునికి లాభం వస్తుందా? ఆలోచించండి. ఏం చేస్తున్నారు? అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? కాబట్టి ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆ మాట చెప్తున్నాడు పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 22వ వచనంలో. ఆయన పరలోకమునకు వెళ్ళి అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్న గొప్ప మహిమలో ఉన్నటువంటి ఆయన్ని, ఆ మహిమలో ఉండటం మీకు ఇష్టం లేక ఏడుస్తున్నారండి. నిజంగా నాకు అనిపిస్తుంది అలాగా. ఆ మహిమలో ఉండటం ఇష్టం లేక మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఆలోచించండి. క్రీస్తు ఎక్కడ చెప్పాడా 40 దినాలు ఉపవాసం ఉండండి, 40 దినాలు ఆచారంగా పెట్టుకోండి అని చెప్పారా? పౌలు చెప్పాడా మేము ఆచరిస్తున్నామని మీరు కూడా ఆచరించనని? దేవుడు చెప్పాడా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా? ఎవరు చెప్పంది చేయిస్తున్నవాడే సాతానుగాడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా ఉండకూడదన్న దేవుడి ఉద్దేశం, అపవాదిగాడి ఉద్దేశం. అందుకే చూసినట్లయితే మరి ఒక చోట కొన్ని మాటలు మనం చూసినట్లయితే, అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనము ఈ యుగ సంబంధమైన దేవత కలుగు చేస్తున్నట్టు. ఎందుకు అంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా, అది ప్రకాశించిందంటే క్రీస్తులోకి వచ్చేస్తారు. రాకుండా
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గురుడ్డితనము, మనోనేత్రాల గురుడ్డితనం కలిగిస్తుంది. ఈ కళ్ళు కాదు, మనోనేత్రాలకు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు. వీళ్ళంతా కూడా కనపడుతున్నారు. చాలామంది కూడా ఇసుక చేసిన రాళ్ళంతగా ఉన్నారు. చూసినట్లయితే ఆ మాట ఎక్కడ చెప్పబడి ఉందంటే అపోస్తలులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో కనబడుతుందండి. కాబట్టి మరో చోట అంటాడు, మీ మనోనేత్రం వెలిగింపబడినందునంట. వెలిగింపబడటానికి కూడా ఆస్కారం ఉందా? అవకాశం ఉంది చెప్తున్నాడు అపోస్తలులైన పౌలు ఎఫెసీ సంఘం రాసిన మొదటి పత్రికలో, 1వ పత్రిక ఎఫెసీ సంఘానికి రాసిన లేఖలో 1వ అధ్యాయంలో 17లో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం ఎట్టిదో, మహిమ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటాడు. ఇక్కడ ఎలా వెలిగింపబడతాయంటే క్రీస్తుని అంగీకరించడం మూలాన, నీ పాపాలు కడిగి వేసుకోవటం మూలాన, క్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడిగి వేయబడి దేవుని గృహస్థులుగా చేర్చబడటం మూలాన నీ మనోనేత్రాలు తెరవబడతాయి. ప్రియమైన వర్లరా, యేసు మీకు ఎలా కనబడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఇంకా శరీర రీతిగా నేను గుర్తిస్తున్నారా? ఆయన కలిగి ఉన్న మహిమను మీరు గుర్తించలేకపోతున్నారు ఇప్పటికీ సైతం. ఆలోచించండి. ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడు ఆయన అనగా దేవుడు తన బలాతిశయము చేత యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. అబ్బబ్బా, ఎంత అద్భుతమైన సంగతులు క్రీస్తు కలిగి ఉన్న విషయం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడండి. ఎవరు చెప్తున్నారు? అపోస్తలులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన లేఖలో 1వ అధ్యాయం 20-21లో చెప్తున్నాడు ఈ మాటలు. ఇంత అద్భుతమైన సంగతి క్రీస్తు గురించి చెప్తున్న మాటలు. ప్రజెంట్ ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడండి. ఏమండి, ఆలోచించండి. ఇంకా ఆయన మహిమను గుర్తించలేకపోతున్నారా? అందుకేనా రోధిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఉపవాసాలు సైతం ఉండే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారే? దేవుడు చెప్పలేదండి, అపోస్తులు చెప్పలేదు, క్రీస్తు చెప్పలేదు. ఎవరు చెప్పని చెప్పి చేయించేవాడే అపవాదికాడు. ఇది గ్రహింపు లేకుండా చేస్తున్నాడు వాడు. ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? క్రీస్తు కలిగి ఉన్న మహిమ గురించి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి, ఆ తర్వాత అంటున్నాడు తన మహాత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకములో మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటలు అపోస్తలులైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన లేఖలో 1వ అధ్యాయం 3-4 వచనాల్లో చెప్తున్నాడండి. ఎంత అద్భుతమైన సంగతులు ఆలోచించండి. ఇదే మన సినిమా రీలా మాటికి సంవత్సరం తిప్పుకొని చూడటం కోసం ఆలోచించండి. ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో క్రైస్తవం ఉంది అంటే ఈ వీడియో చూడాలి, ఈ సర్వసత్యాన్ని ప్రకటించాలి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కానే కావు. బైబిల్ బోధ ఏంటనేటువంటి చెప్పడం కోసమే ఈ ప్రయత్నం అంతా. మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మా గొప్పతనం కానీ ఇంకోటి గొప్పతనం చెప్పుకోవడానికి ఎంత మాత్రం కూడా ఆప్షన్ లేదు. దేవుని ఇష్టం నెరవేర్చబడటం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు మనుషులు మమ్మల్ని చూడొద్దు, మీరు వాక్యం ఏం చెప్తున్నాడు అనేది వినండి అంతే. అది సరిగా బైబిల్ ప్రకారం చెప్పాడా లోబడండి. దేవునికి సొత్తులుగా ఉండండి. మనుషులకు సొత్తులుగా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు కలిగి ఉన్న మహిమ గురించి మరొక మాటలో మరి ఎబ్రీ సంఘానికి రాసిన లేఖ 2వ అధ్యాయం 9లో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించను అంటాడు. క్రీస్తు ఎలాంటి మహిమలో ఉన్నాడనేది ఇంకా గ్రహించలేకపోతే మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ఇంకా సిలువలో శ్రమ పడుతున్న యేసే మీ కళ్ళ ముందు కనబడుతున్నాడా? మరి మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేటువంటిది మీకు వాక్య ప్రకారంగా మీకు కనబడటం లేదా? బైబిల్ చదవటం లేదా? ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మి చేస్తే నరకానికి వెళ్ళిపోతారు. నరకంకి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది కరెక్ట్ కాదనే విషయం చెప్పారయ్యా, వీడియోలు కూడా పంపించారయ్యా, వాట్సాప్లో మేము చూడలేకపోయాము, అయ్యి డిలీట్ చేశామయ్యా అని నువ్వు అనుకున్నా కానీ అక్కడ క్షమాపణ జరగదు. ఇక్కడే భూమి మీద బ్రతికుండగా నీ క్షమాపణ. ప్రియ సహోదరుడా, ఎవరు కూడా ఇక్కడ శత్రువులు కాదు. మన శత్రువు ఒక్కడే, అపవాదిగాడే. అందరూ రక్షణ పొందాలన్నది మన తండ్రి ఉద్దేశం కనుక ఆయన ప్రేమతో ఇంకా ఆశగా చూస్తున్నాడు. ఆలోచించండి, సర్వసత్యని గ్రహించండి, నిలదీయండి. తప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు నిలదీయండి, అడగండి. అడిగేవాళ్ళు లేకపోతే వాళ్ళు చెప్తూనే ఉంటారు.
చెప్తూనే ఉంటారు భుక్తి కోసం. ఆలోచించడా? బతుకుదేరు వాళ్ళకి అది. ఇక్కడ బతుకుదేరు వాళ్ళు చూస్తున్నారు, అక్కడ బతుకుదేరు వాళ్ళకు ఉండదు. ఆలోచన చేయండి, గ్రహించండి. ప్రియమైన వారులారా, ఒక్క మాట చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసుక్రీస్తును ఈ లోకంలో మరి బోధ చేస్తున్న దినాలలో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగొట్ట ఏ నిత్య జీవం అంటాడు. యోహాను సువార్తలో 17:3 చెప్తున్నాడు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ పరలోకంలో తండ్రి అయిన దేవునికి చేస్తున్నాడు అనమాట. అయితే ప్రియమైన వారులారా, మనం ఆలోచించినట్లయితే మరి ఇప్పటికి కూడా 2000 మొదటి శతాబ్ద కాలం క్రీస్తు వచ్చి ఇప్పుడు 2024 సంవత్సరాన్ని కూడా ఇప్పటికి కూడా ఆయన కలిగి ఉన్న మహిమను, ఆ తర్వాత భూమి మీదకి వచ్చి గొప్ప త్యాగాన్ని జరిగించిన తర్వాత మృతులను తిరిగి లేబడి తండ్రి వద్దకు వెళ్ళి ఇప్పుడు ఎటువంటి మహిమలో ఉన్నాడు, ఆ మహిమను గుర్తించలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ప్రియమైన వారులారా, క్రీస్తు కలిగిన మహిమ గురించి మనం పరిశీలన చేసినట్లయితే అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామంలో వంగునట్టును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు అని ప్రభు అని ఒప్పుకున్నట్లును, ఆ తర్వాత చెప్తున్నాడు, ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, క్రీస్తుని అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడండి. ఆలోచించండి. పరలోకమందును ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామములో వంగునట్టును, ప్రతి వాని నాలుకయు మరి తండ్రి అని దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును అంటూ మాట్లాడుతూ దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఏం చేశాడు? ఆయనకు అనుగ్రహించను. ఒక్కసారి ఆలోచించండి. ఇంత గొప్ప మహిమలో ఉంటే నీకు బలహీనుడుగా కనబడుతున్నాడండి యేసు ప్రభువారు. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడండి. ఆయన మాటే పెడచెవిని పెట్టేశారు. అసత్యాన్ని సాతాను బోధించే వాళ్ళ మాటలే వింటున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచించండి. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవన్నాడు. క్రీస్తు కలిగి ఉన్న మహిమను గినక మీరు గుర్తించగలిగితే ఏడవలసిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు, రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆలోచించండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆయన పని నిమిత్తం క్రీస్తు అడుగుజాడలో కొనసాగుతూ సహాయం ప్రతిదీ కూడా దేవుని యొద్ద, క్రీస్తు కూడా ఆయన యొద్దకి ప్రతిదీ కూడా విన్నపాన్ని తెలియజేయండి. అప్పుడు దేవుడు అవన్నీ కూడా మీకు ఏ అవసరమో దేవుడు న్యాయమైనవి, అవసరమైనవి, ఎదుటి వాళ్ళకి మంచి మనసు ఇచ్చి మీకు సహాయం పడేలా చేస్తాడు. ఆలోచించండి. ప్రియమైన వారులారా, భూమిని బ్రతికుండగానే అవకాశం చేతులు గాలి నాకు ఆగులు పట్టుకుంటే లేనే లేదు. ఎవరు కూడా మనకు శత్రువులు కాదు ఈ ప్రపంచంలో. ఒక్కడే మన శత్రువు అపవాదిగాడు. కాబట్టి గ్రహించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచం నలుమూలల, కానీ సర్వసత్యమా కాదు గ్రహించండి. ఇదే సర్వసత్యం అన్నట్టుగా అసత్యాన్ని ప్రకటింప చేస్తాడు అపవాదిగాడు. మీకు అనిపిస్తుంటుంది, అయ్యగారు చెప్పేది కరెక్టేనయ్యా, పాట పాడాడు, అబ్బాయి ఎంత అద్భుతంగా పాడుతున్నాడు అయ్యగారు పాట అంట. ఇవి కాదు కావాల్సింది. సర్వసత్యమా కాదా గ్రహించండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన అనేకుల దృష్టికి చేసే విషయంలో దేవుని పనిలో పాలు భాగస్తులు అవ్వండి. మనం రక్షించుకున్నాం. మరి అనేకుల్ని మనతో పాటు కూడా క్రీస్తు కూడా పరలోకం వెళ్ళి సదాకాలం తండ్రి వద్ద ఉండే గొప్ప మహిమ, క్రీస్తు కూడా దేవుడు ఇచ్చే ప్రతిఫలం పొందుకొని ఎప్పటికీ ఆయన దగ్గర ఉండే మహిమను పోగొట్టుకోవద్దని ప్రభు పేరిట కోరుతూ ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామములో వందనములు.